హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఈ పథకానికి సంబంధించి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది రూ. 300 అనేది మరొక సంవత్సరం రోజుల పాటు పొడిగిస్తున్నట్లు నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ప్రతి గ్యాస్ సిలిండర్ మీద అంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 900 గనుక ఉన్నట్లయితే అందులో మీకు సబ్సిడీ కింద 300 పోగా మీకు ఇక మీదట ప్రతి సిలిండర్ రూ. 600కే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మీకు ఏ బ్యాంకుకి పడుతుంది, దీనికి సంబంధించి వస్తుందా రాదా అనేది మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ను తప్పనిసరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి సంబంధించి ప్రతి సిలిండర్ మీద రూ. 300 సబ్సిడీ అనేది ఇస్తుంది. దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ యొక్క లింక్‌ను నేను మీకు డిస్క్రిప్షన్‌లో అందజేయడం జరిగింది. మెయిన్‌గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రైట్ సైడ్ 3 సిలిండర్‌లు అనేది కనిపిస్తున్నాయి. ఈ యొక్క 3 సిలిండర్‌లో మీకు ఏ గ్యాస్ సిలిండర్ అనేది ఉందో మీరు తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను నాకు సంబంధించి భారత్ గ్యాస్ కాబట్టి నేను ఇక్కడ భారత్ గ్యాస్ మీద క్లిక్ చేసినట్లయితే భారత్ గ్యాస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనేది మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్‌గా మీకు సంబంధించి ఇక్కడ కుడి పక్క మనకిక్కడ సైన్ ఇన్ అలాగే న్యూ యూజర్ అనేది ఉంది. మీకు ఆల్రెడీ ఐడీ గనుక ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద రిజిస్టర్ అవ్వండి. లేదా నాకు ఇంకా ఐడీ గనుక లేదు గనుక ఉన్నట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మీకు గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన బుక్ మీద కన్జ్యూమర్ నంబర్ దగ్గర మీకు సంబంధించిన ఐడీ అనేది ఎంటర్ చేయండి. అలాగే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది లింక్ చేసి ఉంటారు కాబట్టి ఆ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఆ తర్వాత సైన్ ఇన్ ఉంది కదా! ఈ యొక్క సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఐడీ ఇందాక ఏదైతే క్రియేట్ చేసారో ఐడీ పాస్వర్డ్ మీద ఎంటర్ చేసి ఈ క్యాప్చా తప్పులు లేకుండా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పటి వరకు ఎన్ని సిలిండర్‌కి సంబంధించి ఎంత అమౌంట్ అనేది వచ్చిందో చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కుడి పక్క మనకు సిలిండర్ బుకింగ్ హిస్టరీ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్ అనేది బుక్ చేసుకున్నారు, ప్రతి సిలిండర్ మీద ఎంత సబ్సిడీ అమౌంట్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్‌కి పడిందో ఇక్కడ మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సిలిండర్‌కి నాకు రూ. 300 సబ్సిడీ అమౌంట్ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ విధంగా మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మీరైతే చెక్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.